హై ఫ్రెండ్స్, అసలు కలకత్తాలో ఏం జరిగింది? ఎందుకు ఇంతమంది ఇలా రియాక్ట్ అవుతున్నారు? అసలు ఇది న్యాయమేనా? ఒక డ్యూటీలో ఉన్న డాక్టర్ని అలా చంపడం కానీ, ఒక కేసు అలా రిజిస్టర్ అయింది అంటున్నారు, సూసైడ్ అంటున్నారు, అదంటున్నారు, ఇది అంటున్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ప్లీజ్ వాచ్ ద ఎంటైర్ వీడియో. బేసిక్గా ఒక డాక్టర్ 34 అవర్స్ 36 అవర్స్ తను నాన్ స్టాప్ డ్యూటీ చేసి ఒక సెమినార్ హాల్లో ఉందంట కాలేజ్లో. ఆ కాలేజ్ కలకత్తాలో ఉంది, మెడికల్ కాలేజ్. పాపం ఎగ్జాస్ట్ అయిపోయి తను రెస్ట్ తీసుకుందంట ఆ సెమినార్ హాల్లోనే. అదే టైంలో మార్నింగ్ 3 to 4 o'clock అనే టైంలో 3 AM to 4 AM టైంలో తనపై అటాక్ చేశారు. అండ్ విచిత్రం ఏంటంటే సూసైడ్ అన్నారు. సూసైడ్ అన్నప్పుడు సూసైడ్ చేసుకునే పర్సన్కి అసలు లైఫ్లో హోప్స్ ఉంటాయా? ఒక డిప్రెషన్ కానీ ఏమన్నా ఉంటే 36 hours డెడికేటెడ్గా ఒక డాక్టర్ పనిచేస్తాడు. ఫస్ట్ పాయింట్ అక్కడ. తర్వాత ఏంటంటే ఇంజురీస్, బాడీలోని ఇంజురీస్, తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ అట్లా ఉంది. బాడీనేమో 2 days 1 day పైన దాచారంట. సో ఇది చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్. ఏంటంటే నిర్భయ అంటారు, దిశ అంటారు, తర్వాత మొన్న హుబ్లీలో ఒక ఘటన జరిగింది ఇలాంటిదే. సో ఇలాంటి ఘటనలు నిజంగా చాలా బాధాకరం. ఏంటంటే ఇప్పుడు 78 years మన ఇండిపెండెన్స్ వచ్చినా కూడా మనం ఇంకా ఇండిపెండెన్స్ లేదు. మనకి ఎవరో చెప్తుంటారు అమ్మాయిలంటే చంపేస్తుంటారు, ఇంకా అబ్బాయిలు కొంచెం బెటరే చెప్పాలంటే. ఎంత దారుణమైన పొజిషన్, వరస్ట్ పొజిషన్లో ఉన్నాం మనం చెప్పాలంటే. ఫ్రాంక్గా లా కూడా అలాగే ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏం చేయగలదు? దే ఆర్ హ్యాండిక్యాప్డ్ బేసికలీ. దిస్ ఈజ్ వెరీ క్యాండిడ్ అనమాట. దీనిలో మీరు తప్పుగా ఫీల్ అయితే మీరు కమెంట్ చేయొచ్చు, లేకపోతే మీరు ఏమైనా ఫీల్ చేసుకోవచ్చు. బట్ దిస్ ఈజ్ ఫ్యాక్ట్. ఎప్పుడు ఏ ఇన్సిడెంట్ జరిగినా మనం స్టేటస్లు పెడుతున్నాం, స్టోరీస్ పెడుతున్నాం, తర్వాత కోర్టుకి వెళ్ళిపోవాలి, అది వెళ్ళిపోవాలి, ఇది వెళ్ళిపోవాలి అంటున్నాం, ఫైట్ చేస్తాం, మన నెగ్గిన రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కానీ సొల్యూషన్ మాత్రం లేదు. సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ ఎలా తీసుకురావాలి? లా తీసుకురావాలా? కంట్రీలో ఉన్న ఏమంటారు డెమోక్రసీ మారాలా? ఉమెన్ పట్ల మనకి ఇంకేమంటారు సోషల్ వెల్ఫేర్ అవేర్నెస్ పెరగాల. లైక్ వాళ్ళు కూడా సిటిజన్స్, వాళ్ళని కూడా రెస్పెక్ట్ చేయాలని తెలియాలా. చాలా చాలా మారాలి. ఏదో ఒక క్యాండిల్ ర్యాలీయో లేకపోతే ఒక ర్యాలీ చేస్తే అయిపోతుంది, అదైతే ఫ్యాక్ట్. సో ఐఎమ్ ఆల్సో విత్ హర్. ప్లీజ్ సపోర్ట్ దిస్ ఇష్యూ అండ్ మే ద జస్టిస్ బీ సర్వ్డ్ faster for her. Kolkata, you need to answer India.